హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. సర్వశిక్ష అభియాన్లో పనిచేసేటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులు వాళ్ళ యొక్క సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేశారు. మరి ఆ పోరాటాలన్నీ ఫెయిల్యూర్ కావడానికి కారణమేంది? మరి వాళ్ళు ఏ విధంగా చేస్తే వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు అనే విషయం మీద చర్చించుకుందాం. వీడియోని నువ్వు స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే ఈ విషయం మీద పూర్తి అవగాహన వస్తుందనేది కోరుతున్నాను మిత్రులారా. ముఖ్యంగా సర్వశిక్ష అభియాన్లో పనిచేసే ప్రతి మిత్రుడు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను. సర్వశిక్ష అభియాన్లో పనిచేసేటువంటి చాలా రకాల వింగ్స్ ఉన్నాయి. వాళ్ళలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు సిఆర్పీలు, ఐఈఆర్పీలు, ఎంఎస్ కోఆర్డినేటర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అంటే పీటీఐలు, కేజీబీవీ సిబ్బంది. ముఖ్యంగా ఈ 5 వింగ్స్ వాళ్ళు వాళ్ళ సేవలని అందిస్తున్నారు. మరి వీళ్ళు ఎప్పుడు ఉద్యమం చేసినా ఎందుకు వీళ్ళు ఆ ఉద్యమాన్ని విజయవంతం వైపు తీసుకెళ్ళలేకపోతున్నారు అంటే, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో కమిటీలు పటిష్టంగా వేసుకోవాలి. అంటే మండలంలో ప్రతి మండలంలో కూడా కేజీబీవీలు ఉంటారు, సిఆర్పీలు ఉంటారు, ఐఈఆర్పీలు ఉంటారు, ఎంఎస్ కోఆర్డినేటర్లు ఉంటారు, కేజీబీవీ సిబ్బంది కూడా ఉంటారు. వీళ్ళందరినీ కలుపుకొని ఒక కమిటీ వేసుకోవాలి. ఆ కమిటీ ద్వారా నియోజకవర్గ స్థాయి కమిటీ వేసుకోవాలి. అక్కడి నుంచి జిల్లా కమిటీలు వేసుకోవాలి. ఆ జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలని ఏర్పాటు చేసుకోవాలి. ఇక రాష్ట్ర కమిటీలకు వచ్చినప్పుడు అన్ని వింగ్లలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ సిఆర్పీలు కానీ, ఐఈఆర్పీలు కానీ, ఎంఎస్ కోఆర్డినేటర్లు కానీ, పీటీఐలు కానీ, కేజీబీ సిబ్బంది కూడా వీళ్ళు ప్రతి వింగ్ నుంచి ఇద్దరిని రాష్ట్ర కమిటీకి తీసుకోవాలి. రాష్ట్ర కమిటీకి తీసుకొని అప్పుడు అధ్యక్ష కార్యదర్శులు ఎవరనేది అక్కడ నిర్ణయం చేసుకొని తర్వాత ఉద్యమం యొక్క నిర్మాణాన్ని నిర్మించుకొని పోరాటం చేయాలి. కానీ నేడు ఈ విధంగా చేస్తున్నారా అంటే చెయ్యట్లేదు. ఎందుకు చేయట్లేదంటే అప్పటికప్పుడు ఉద్యమం అనుకుంటున్నారు, వాట్సాప్ గ్రూప్లలో డిస్కషన్ చేస్తున్నారు. ఇక రేపు బోధం ముట్టడి అంటే రేపే పోతున్నారు. అన్నలారా, మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, ఒక ఇల్లు కట్టాలంటే పునాది చాలా ఇంపార్టెంట్. ఒక ఉద్యమం నిర్మించాలంటే క్షేత్రస్థాయి కమిటీలు కీలకంగా పనిచేస్తాయి. ఆ రకంగా ఆలోచించి మీరు ఎప్పుడైతే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలా చేయాలి. అలా చేయకుండా ఏదో నామమాత్రంగా చేసుకుంటూ పోతుంటే ఆడ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉద్యమం చేస్తున్నప్పుడు కొన్ని వింగ్స్ వాళ్ళకి కొన్ని రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఏందయ్యా అంటే, వీళ్ళు చర్చలకు పోతున్నప్పుడు కొంతమంది మాత్రమే పోతున్నారు. మిగిలిన కొన్ని వింగ్స్ వాళ్ళని ఆ చర్చలకు తీసుకుపోవట్లేదు. నా యొక్క సూచన, నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ సర్వశిక్ష అభియాన్లో పనిచేసిన వాళ్ళు ఎవరు ఉద్యమం చేస్తున్న ఆ రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ఇద్దరు అయితే మనం తీసుకోవాలని సూచన చేశామో వాళ్ళందరూ కూడా చర్చలకు పోవాలి. ఎందుకంటే మనం పోరాటం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రివర్గ స్థాయి వాళ్ళు కానీ రాష్ట్ర స్థాయి అధికారులు కానీ చర్చలకు ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు సార్ మేము పలానా వింగ్స్ నుంచి పలానా మేము వస్తామన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రమ్మని అంటారు. వద్దో మీరు ఇద్దరే రాండి, లేకపోతే ఒక్కరే రాండి అని ఎవరు అనరు. ఎందుకంటే ఉద్యమం జరిగేటప్పుడు దాన్ని చల్లబరచాలి కాబట్టి మనం ఏదైతే చెప్తామో ఖచ్చితంగా వాళ్ళు అదే యాక్సెప్ట్ చేస్తారు. ఆ రకంగా పోయినప్పుడు ఎవరి సమస్య వాళ్ళు మాట్లాడే అవకాశం వాళ్ళకి కల్పించాలి, మాట్లాడించాలి. అప్పుడు అందరికి ధైర్యం వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే అందరిలో యూనిట్ అనేది ఏర్పడుతుంది. అట్లా కాకుండా ఒక 2-3 పోయి మేము మాట్లాడొచ్చినాం, మేము చేసి వచ్చినాం, అవి చేసినాం, ఇవి చేసినాం అంటే అంత ఉత్తదే అవుతుందన్న. అట్లా కాకుండా అందరికీ కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఇచ్చినాడు మాత్రమే ఆ ఉద్యమం నిలబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక పెద్ద సవాల్ ఉన్నది. ఇక్కడ ఏందయ్యా అంటే, ఈ 5 వింగులలో ఇప్పుడు నేను మాట్లాడే 5 వింగులలో కేజీబీవీ సిబ్బంది అనేది చాలా కీలకం. ఈ కేజీబీవీ సిబ్బంది వీళ్ళు ఎప్పుడైతే పటిష్టమైనటువంటి ఉద్యమంలో వీళ్ళు ముందుకెళ్తారో ఖచ్చితంగా అక్కడ సక్సెస్ అవుతారు.
అన్ని వింగ్స్ వాళ్ళు సక్సెస్ అవుతారు. కానీ ఉద్యమాన్ని నీరుగార్చాలనే ఉద్దేశం మీద అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఏం చేస్తారంటే ముందు కేజీబీ వాళ్ళనే చల్లబెడతారు, వాళ్ళనే చల్లార్చడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులను ఏం చేస్తారంటే పక్కగా సైడ్ చేసి వాళ్ళతోటి చర్చలు జరిపి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి వాళ్ళు సప్పుడు కాకుండా పోతారు. కేజీబీ సిబ్బందికి కూడా మీకు కూడా దండం పెట్టి చెప్తున్నా, అన్నలారా అక్కలారా, ఎప్పుడైతే మీరు పటిష్టంగా ఒక కమిట్మెంట్ తోటి ఉంటారో ఖచ్చితంగా అన్ని వింగ్స్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మిమ్మల్ని కేజీబీ వాళ్ళని నమ్ముకొని పిల్లలందరూ అక్కడే ఉంటారు, అక్కడే హాస్టల్ ఉంటుంది, అక్కడే పాఠాలు చెప్పాలి. కాబట్టి ఈ కేజీబీ ప్రతి మండలానికి ఉంటుంది, వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు పటిష్టంగా ఒక స్టాండ్ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏ అయితే ప్రతిపాదనలు పెడతారో ఆ టయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎవరి అవసరం వాళ్ళు తీర్తే చాలన్న ఉద్దేశం మీద ఎవరికి వాళ్ళు అన్నా, నేను మిమ్మల్ని కేజీబీ వాళ్ళని అనట్లేదన్నా, ఉద్యమం నీరుగార్చే విధంగా చేసే క్రమంలో ఎవరి వాళ్ళ అవసరాలు తీర్తే చాలే అనుకునే పద్ధతిలో పోవడం వల్లనే ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక్కరికి కూడా ఒక సమస్య పరిష్కారం కాలే, ఒక్కరికి కూడా ఒక్క ప్రయోజనం కూడా చేకూరలేదు మిత్రులారా. కాబట్టి ఇకనైనా చేసేటువంటి ఉద్యమంలో అందరినీ కలపకపోవాలి, చిన్న పెద్ద తేడా ఏం లేదన్నా. ఎవరు చేసుకుంటే ఎవరు ఏ స్థాయిలో ఉంటే వాళ్ళకి ఆ జీతమే వస్తుంది, కింది స్థాయిలో ఉన్నోడికి చిన్న జీతం వస్తుంది, పై స్థాయిలో ఉన్నోడికి పై జీతమే వస్తుంది. కానీ ఉద్యమం చేసేటప్పుడు చిన్నవాడైనా పెద్దవాడైనా అందరూ కలిసిమెలిసి పోయినప్పుడు మాత్రమే మన ఉద్యమం అనేది సక్సెస్ అవుతుంది. అలా కాకుండా ఎవరికి నేను ఇది నేను అది అని అనుకుంటే ఉద్యమాలు అనేది ఎప్పుడైనా సరే కింద పడిపోతుంది. అప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే హే అమ్మ వీళ్ళు ఎప్పుడు చేసినా కానీ ఒక వారం చేస్తారు, నెల చేస్తారు, సప్పుడు కాకుండా మనం పిలవగానే వాళ్ళే భయపడి వచ్చి చేస్తారా బాబు అని అనుకుంటుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఉద్యమం చేస్తున్న క్రమంలో జిల్లా స్థాయిలోనే చేస్తాం. మనం జిల్లా స్థాయిలలో ఉద్యమాలు చేస్తున్నప్పుడు కలెక్టరేట్ ముందు నిరాహార దీక్షలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కంటిన్యూగా చేస్తున్నప్పుడు మండలాల వారీగా అంటే ఒక 30 మండలాలు ఉంటే 5 మండలాలు ఒకరోజు 5 మండలాలు ఒకరోజు ఇట్లా షేర్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే మిగిలి ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఆర్థిక భారం అనేది పడకుండా ఉంటుంది. పోయినసారి చేసిన ఉద్యమం ఏమైందంటే ఈ ఉచిత బస్సు ఉంది కాబట్టి మహిళలు ఎక్కువ శాతం పాల్గొన్నారు, అది సక్సెస్ అయింది. ఓకే, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ కొంతమంది ఉంటారు అంటే జెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇంట్లో పిల్లల్ని చదువు వాళ్ళని చూసుకొని ఈ రానటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ పీటీఐలు ఉన్నారు, వీళ్ళకి జీతాలు తక్కువ, వీళ్ళు ముందుకు రావాలంటే చాలా కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 5 మండలాలు ఒకసారి ఇట్లా చేసుకుంటూ పోయినప్పుడు పెద్ద అకేషన్ పెద్ద కార్యక్రమం ఒకటి తీసుకున్నప్పుడు అన్ని మండలాల వాళ్ళని రమ్మని చెప్పి ఆ రకంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయినప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర అధికారులు కానీ భయపడి సర్వశిక్ష అభియాన్లో ఉన్న వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం చేయడం కోసం వాళ్ళు ముందుకొస్తారు, చేస్తారు. మిత్రులారా, ఈ ఛానల్ చూస్తున్న మిత్రులు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను.